లడ్డు కొనాలి, సాంప్రదాయిని ఫేమస్ అవ్వాలి, సో అందరినీ మోసం చేయాలి. సో మొత్తానికి 95 మంది దగ్గర 34 కోట్లు వసూలు చేసి సో రిటైర్ అయిన అధికారులను, డాక్టర్స్ని, లాయర్స్ని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని, సో వీళ్ళందరూ డబ్బులు ఉన్నోళ్ళు అంటే వీళ్ళు మోసపోయారు. పిల్లల పెళ్ళిళ్ళ కోసం పెట్టుకున్న డబ్బులు పెట్టించుకున్నాడంట. అసలు సిగ్గులైన ఏదవా, నీకు కూడా 2 పిల్లలు ఉన్నారంట. నేను ఎంక్వైరీ చేస్తే వెళ్ళింది 2 పిల్లలు ఉన్నారంట. నువ్వు చేసిన పాపం వాళ్ళకి తగులుతుంది అంటే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఆయనకి అంటే మంచి చేస్తుంది అన్నట్టే కదా. ఇప్పుడు మనం చూస్తే అంటే 34 కోట్లు ఎక్కడ, ఈయన దగ్గర ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తులు 10 లక్షల లెక్క చూపిస్తాడు. ఆ 10 లక్షల లెక్క చూపిస్తే ఈ 34 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? అరే నీకు కష్టపడడం చాతన కాకుంటే ఏదైనా చేసుకోరా బాబు. ఇట్లా జనాలను మోసం చేసుడు కాదు. పందిలాగా ఎదిగినవు, నీ మొహం చూస్తే ఊయాలనిపిస్తుంది. మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ పడితే అక్కడ జనాలను మోసం చేయడం జరిగింది ఈ దొంగ. ముఖ్యంగా ఈయన రియల్ ఎస్టేట్, అదేవిధంగా మద్యం అంటే ఈ వైన్స్ సిండికేట్లా వేస్తున్నామని చెప్పేసి ఒక్కొక్క దగ్గర టోకన్ల రూపంలో పైసలు తీసుకోవడం. ఇన్వెస్ట్మెంట్ అంట 1 కోటి నుంచి స్టార్ట్ అంట. 1 కోటి ఇవ్వాలంట, మునిగిపోవాలంటే ఇక మనం. అరే సిగ్గులేని లజ్జలేని ఎదవా, ఇంతమందిని నువ్వు మోసం చేయడం జరిగింది. కానీ ఒక్కటే నేను చెప్పేది, ఇట్లాంటి చాలామంది మోసగాళ్ళు ఉన్నారు. తెల్ల చొక్కాలు వేసుకొని పొలిటికల్ లీడర్ లాగా తయారై, బిజినెస్ మ్యాన్ లాగా తయారై, బ్లేజర్లు వేసుకొని ఉండే వాళ్ళని ఎవ్వరిని నమ్మకండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఒక దొంగ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మైహామ్ భోజాలో ఒక దొంగ. సో మీ అందరికి తెలుసు మైహామ్ భోజాలో అంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో, చదువుకున్న వాళ్ళు ఉంటారో మీ అందరికి తెలుసు. అందులో ఒక దొంగ చాలా మందిని మోసం చేయడం జరిగింది. ఆ దొంగ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ ఆ దొంగ కొన్ని 2-3 రోజుల నుంచి మీకు వినిపిస్తూ ఉంది. ఆ దొంగ పేరు, ఆ దొంగ ఇల్లందు దొంగ. సో కొండపల్లి గణేష్. సో ఈ కొండపల్లి గణేష్ మనందరికీ ఎప్పుడు తెలుసు అంటే 2025 సెప్టెంబర్ గణేషుని లడ్డు కొన్నప్పుడు మనందరికీ తెలుసు. అంటే ఎక్కువ అంటే మన హైదరాబాద్లోనే ఎక్కువ ఖరీదైన లడ్డు ఏదంటే మైహామ్ భోజా లడ్డు. 51 లక్షలకి పోయింది. ఆ లడ్డు వచ్చేసి కొండపల్లి గణేష్ కొన్నాడు అని చెప్పేసి బాగా పబ్లిసిటీ చేయడం జరిగింది. కొంతమంది న్యూస్ ఛానల్ వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది, ఆయనకు పబ్లిసిటీ తేవడం జరిగింది. సో అక్కడ ఆయన లడ్డు కొని, సో లడ్డు ఎందుకు కొన్నాడంటే ఆయన సో జనాలని మోసం చేద్దామని ఫస్టే ప్రీ ప్లాన్ తోటి ఉన్నాడు ఆయన. లడ్డు తీసుకొని సో ఎవరినైతే మోసం చేయాలనుకున్నాడో వాళ్ళని మోసం చేద్దామని చెప్పేసి బాగా ఆయన స్క్రిప్ట్ ప్లాన్ చేసేసుకున్నాడు ఫస్టే. అంటే మనం మైహామ్ భోజాలకు వెళ్ళాలి, 2 ఫ్లాట్లు తీసుకోవాలి, రెంట్కి తీసుకోవాలి, అందులో ఉన్న వాళ్ళందరికీ దగ్గర అవ్వాలి, దగ్గర అయ్యి వాళ్ళందరినీ మనం మోసం చేయాలన్నట్టు ప్రీ ప్లాన్ తోటి బాగా ప్లాన్ వేసిండు. ఆ విధంగానే ఆయన పథకం ప్రకారంగా ప్లాన్ గీసి లడ్డు కొనడం జరిగింది. సో ఆ లడ్డు కొన్నప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది, ఈడ లడ్డు కొన్నాడు, ఈ మొహం చూస్తేనేమో పంది మొహం లాగా ఉంది, వీడు ఎట్లా కొన్నాడు అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు. సో అప్పుడు నేను ట్రై చేసినా కూడా వీడు ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం, అసలు వీడెవడు ఏందనేది తెలుసుకుందాం అనుకున్నా. అంటే వాళ్ళు లడ్డు తీసుకున్నప్పుడు కూడా అలా మొహంలో అయోమయ స్థితే ఉంటుంది, కొన్నట్టు సంతోషంగా ఉండరు. అంటే ఆయన అనుకోవచ్చు, అంటే ఇంతమంది మోసపోతారా, నా దగ్గర మోసపోరా, ఈ 51 లక్షలు ఎట్లా చెల్లించాలి, అంటే 51 లక్షలు కొన్నాడు కదా లడ్డు, సో ఆ పైసలు ఎట్లా చెల్లించాలి, అదంతా భయం ఆయనలో ఉన్న భయం ఆ ఫేస్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఆ 51 లక్షల డబ్బులు కూడా ఇవ్వడానికి, లడ్డు పైసలు ఇవ్వడానికి కూడా మైహామ్ భోజాలో ఉన్న వాళ్ళని చాలా సతాయించడం జరిగింది. అంటే ఇప్పుడు అదంతా ఒక కమ్యూనిటీ కిందకి అవుతుంది మైహామ్ భోజా మొత్తం. సో దాంట్లో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలాసార్లు కాల్ చేయడం, లడ్డు పైసలు అడగడం, లడ్డు పైసలు ఇవ్వకుండా సతాయించి లడ్డు పైసలు ఇవ్వడం, ఇవి కూడా చేసిండంట. సో ఈయన ఏం చేసిండంటే పథకం ప్రకారంగా సో లడ్డు కొన్నాడు. లడ్డు కొన్నాక మైహామ్ భోజాలో ఉన్న వాళ్ళందరికీ సో ఒక డౌట్ వస్తుంది, ఈయన ఎవరో పెద్ద చాలా ఉన్నోడు అయి ఉంటాడు, 51 లక్షలు పెట్టి లడ్డు కొన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మైహామ్ భోజాలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పబ్లిక్ ఎంతమంది ఉన్నామో మనమందరం కూడా ఆశ్చర్యపోవడం జరిగింది ఈయన లడ్డు కొన్నాడని. సో ఈయన అది అదునుగా చేసుకొని ఏం చేసిండంటే ఆయన ప్లాన్ ప్రకారంగా సో అందరికీ ఒక న్యూస్ ఛానల్ వెళ్ళి ఆయనని ఇంటర్వ్యూ చేసినప్పుడు సో అందరికీ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో అంతమందికి మేము టిఫిన్ బాక్స్లలో లడ్డు పంచి ఇస్తున్నామని చెప్పేసి ఇంటింటికి పోయి ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన భార్య ఇద్దరు చెప్పడం జరిగింది. వెళ్ళి టిఫిన్ బాక్స్లో లడ్డు ఇచ్చేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని సో మేము ఈ బిజినెస్ చేస్తున్నాం, మీరు ఈ బిజినెస్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అడగడం, మా బిజినెస్లో మీరు అంటే చేరితే మీకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది, 6% వస్తుంది అని చెప్పి చెప్పడం, ఇట్లా
ఇవన్నీ మాయమాటలు చెప్పి అందులో ఉన్న వాళ్ళని కొంతమందిని మోసం చేయడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళని మోసం చేయడం జరిగింది. దాని తర్వాత ఇల్లందు, ఖమ్మం, సో మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ పడితే అక్కడ జనాలను మోసం చేయడం జరిగింది ఈ దొంగ. సో ముఖ్యంగా ఈయన రియల్ ఎస్టేట్, అదేవిధంగా మద్యం, అంటే ఈ వైన్స్ సిండికేట్లా వేస్తున్నామని చెప్పేసి ఒక్కొక్క దగ్గర టోకన్ల రూపంలో పైసలు తీసుకోవడం, దాని తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ కింద సో ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి అదొకటి, ఈ లిక్కర్ దానిపైన ఒకటి. అదేవిధంగా ఈ మహానుభావుడు పెద్ద అంటే లడ్డు కొన్న తర్వాత అంటే పెట్టుబడులు బాగా వస్తాయని చెప్పేసి G7 న్యూస్ అని చెప్పేసి మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి దగ్గరలో పెట్టిండనమాట. G7 న్యూస్ అని చెప్పేసి న్యూస్ ఛానల్ పెట్టడం. ఆ న్యూస్ ఛానల్ పెట్టిన తర్వాత సో ఎప్పుడైనా కానీ ఒక ఫ్రాంచైజ్ ఎప్పుడు ఇస్తారు, ఒక న్యూస్ ఛానల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అందరికి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత అది ది బెస్ట్ నెంబర్ 1 ఛానల్ అన్న తర్వాత న్యూస్ ఛానల్ ఫ్రాంచైజ్కి ఇస్తాడు. సో ఈయన ఛానల్ ఫ్రాంచైజ్కి ఇస్తున్న జిల్లాల వారిగా అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసుకోవడం, చాలామందికి ఇవ్వడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది ఈయన న్యూస్ ఛానల్ పెట్టి G7 న్యూస్ అని చెప్పేసి. సో అక్కడ కూడా మోసం చేయడం జరిగింది. అక్కడ పనిచేసే పనులకు కూడా పైసలు వేయలే. అంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి, ఎడిటర్స్కి, కెమెరామ్యాన్స్కి, అక్కడ సెక్యూరిటీగా ఉన్న వాళ్ళకి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకుండా అందరినీ మోసం చేయడం జరిగింది. సో అదంతా ఒక ఎత్తు. సో ఇక్కడ లడ్డు కొన్న తర్వాత సో రియల్ ఎస్టేట్లో ఈ లిక్కర్ దాంట్లో అంటే ఈ మద్యం సిండికేట్ దాంట్లో సో 6% ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే మహేం భోజలో ఎవరైతే ఉన్నారో సో ఆయనకి వలేయడం జరిగింది. సో వాళ్ళు కూడా పెట్టుబడులు పెడితే మనకు లాభాలు వస్తాయి అంటే ఇప్పుడు ఎవరైనా కానీ పైసలు ఉన్నప్పుడు సో పైసలను పెంచుకుందామని చెప్పేసి ఎవరైనా ఆశపడతారు. సో అట్లా లాభాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు, అదేవిధంగా చాలామంది అంటే మహేం భోజలు ఉన్న వాళ్ళు చాలామంది పెట్టుబడి పెట్టడం, దాని తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పెట్టుబడి పెట్టడం, వేరే దగ్గర ఉన్న వాళ్ళు పెట్టుబడి పెట్టడం, సో వాళ్ళందరినీ నమ్మించి మోసం చేయడం జరిగింది. సో నమ్మించి సో టెండర్ వేయడం జరిగింది, 4 వైన్స్ రావడం జరిగింది. దాని తర్వాత 2 వైన్స్ మళ్ళీ పోలీసు వాళ్ళు గుంజుకోవడం జరిగింది, గవర్నమెంట్ తీసేసుకోవడం జరిగింది. అంటే ఈయన పైసలు కట్టకపోవడం ఇవన్నీ చేసి ఉన్నాడు. సో ఇవన్నీ చేయడం జరిగింది. సో మొత్తానికి 95 మంది దగ్గర 33 కోట్ల చిల్లర ఈయన వసూలు చేయడం జరిగింది. అంటే దగ్గర 34 కోట్లు వసూలు చేసి సో ఈయన సో వేరే వాళ్ళ పైన మరి పెట్టడం జరిగిందా, ఈయన పెట్టుకోవడం జరిగిందా, ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే మనం అందరం ఎప్పుడు తెలిసిందంటే ఆయన పైసలు అడగంగా సో ఈయన మోసం చేసిండని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. సో అందరు ఆయన కాల్ చేయడం, ఈయన కాల్ లిఫ్ట్ చేయకపోవడం, దాని తర్వాత లడ్డు పైసలు అడగడం, లడ్డు పైసలు ఇవ్వడం, దాని తర్వాత ఈయన సో అక్కడ నుంచి పరారు అవ్వడం జరిగింది. అంటే ఆయన తీసుకున్న ఫ్లాట్లు ఖాళీ చేసేసి పారిపోవడం జరిగింది ఒక దొంగలాగా. సో అక్కడ నుంచి పరారు అవ్వడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈయన పరారులో ఉన్నట్టు చాలామందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేయడం, దాని తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి ఇల్లందుకు వెళ్ళడం, ఇవన్నీ చేయడం జరిగింది. అయినా కానీ ఆయన ఆచుకు ఎక్కడ దొరకలే. సో దాని తర్వాత ఏం చేద్దాం అని చెప్పేసి అందరూ అంటే చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈయన ఎట్లాంటి వాళ్ళని మోసం చేసిందంటే రిటైర్ అయిన అధికారులు ఉంటారు కదా, సో అంటే మహేం భోజలో చాలా పెద్ద వాళ్ళు ఉంటారు. సో రిటైర్ అయిన అధికారులను, డాక్టర్స్ని, లాయర్స్ని, పెద్ద బిజినెస్ మ్యాన్లని, సో వీళ్ళందరూ డబ్బులు ఉన్నోళ్ళు అంటే వీళ్ళు మోసపోయారు. వీళ్ళు కాకుండా సో ఇల్లందు, అదేవిధంగా ఖమ్మంలో సో పిల్లల పెళ్ళిళ్ళ కోసం పెట్టుకున్న డబ్బులు పెట్టించుకున్నాడంట. అసలు సిగ్గులైన ఏదవా, నీకు కూడా 2 పిల్లలు ఉన్నారంట. నేను ఎంక్వైరీ చేస్తే వెళ్ళింది, 2 పిల్లలు ఉన్నారంట. నువ్వు చేసిన పాపం వాళ్ళకు తగులుతుంది. నిజం చెప్పాలంటే అసలు ఎట్లున్నవరా బాబు, ఎట్లా మోసం చేయాలనిపించింది ఈ మనుషులను అందరినీ. అంటే ఇక్కడ మహేం భోజ వాళ్ళని పక్కన పెడితే అక్కడ చిన్న ఊర్లలో ఇల్లందు, ఖమ్మంలో ఉన్న వాళ్ళను ఎట్లా మోసం చేయాలనిపించింది నీకు. అంటే వాళ్ళకు తినడానికి కూడా పైసలు లేకుండా వాళ్ళు జమ చేసుకున్న పైసలు అంట, పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి కూడబెట్టిన పైసలతోటి నువ్వు జల్సాలకు పాల్పడి నువ్వు ఏం చేసుకున్నావు. సో మొత్తానికి దొంగ ఏం చేసిందంటే సో ఇన్ని గణం కోట్లు తీసుకున్నాడు. దాని తర్వాత నేను ఓపెన్గా చెప్తున్నా, ఇట్లాంటి పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో సో ఇట్లా అందరినీ మోసం చేయడం, ఆ డబ్బులన్నీ వేరే వాళ్ళ పేరు మీద బినామీలు ఉంటారు కదా, బినామీల పేర్ల పెట్టడము, అవన్నీ చేయడం జరుగుతుంది. పెట్టేసి ఐపీ అనేది ఒకటి రైజ్ చేస్తారు అనమాట. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్, సో పిటిషనర్ కూడా అనొచ్చు. సో వీళ్ళు అది అప్లై చేసుకుంటున్నారు. అంటే ఇది ఏంటంటే సో అంటే వీళ్ళు అప్పు తీసుకున్న తర్వాత, ఎవరైనా అప్పు తీసుకున్న తర్వాత ఇక నా వల్ల కాదు, ఇక నేను ఏం చేయలేను, నా దగ్గర మొత్తం నేను లాస్ అయిపోయినా, నా దగ్గర ఉన్న ఆస్తులు ఎన్నున్నాయో అవన్నీ మీరు అది చేసేసి వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్టు మీనింగ్ అనమాట. సో ఈయన కోర్టును ఆశ్రయించిండు. సో ఈయన ఎంతగానో మోసం చేసిండు, దగ్గర 34 కోట్లు మోసం చేసిండు. వీడికి ఉన్నది 1 కోటి 10 లక్షలు కూడా ఉందో లేదో, ఆ 10 లక్షలు అంటే ఈయన ఇస్తాడంట.
అయినా కానీ మన చట్టాలు కూడా ఎట్లున్నాయి, ఇట్లా మోసం చేసే వాళ్ళని నరకాలి అప్పుడే. అసలు వాడికి దేనికి పనికి రాకుండా చేయాలి నిజం చెప్పాలంటే. అంటే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఆయనకి అంటే మంచి చేస్తుంది అన్నట్టే కదా. ఇప్పుడు మనం చూస్తే అంటే 34 కోట్లు ఎక్కడ, ఈయన దగ్గర ఆస్తులు ఉన్నాయి ఎక్కడ. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తులు 10 లక్షల లెక్క చూపిస్తాడు. ఆ 10 లక్షల లెక్క చూపిస్తే ఈ 34 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? అంటే ఈయన ఐపీ అనేది అస్త్రంగా తీసుకొని సో అది చేసి సో ఇంతమంది జనాలకు టోకరా కొట్టిండి ఎదవా. అసలు నాకు ఎన్ని బూతులు వస్తున్నాయంటే కొంతమంది నాకు ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇందులో మోసపోవడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతుంటే పాపం ఒక్కోళ్ళు మాట్లాడుతుంటే జమ చేసుకున్న పైసల గురించి మాట్లాడుతుంటే అంటే ఇట్లాంటి ఎదవలను చీల్చాలి. అసలు ఆ ఇల్లందు కానీ ఆయన ఎక్కడున్నాడో. ఇంకో విషయం మనోడు ఇది పక్క చెప్పాల్సింది. ఇంకో విషయం ఏంటంటే ఈయన ఐపీ అనేది రేస్ చేసిండు. దాని తర్వాత చాలామందికి నోటీసులు వచ్చినాయి. అంటే ఇవన్నీ ఆయన పక్కన పెట్టండి. ఇవన్నీ అయినాక కూడా మనోడు సిగ్గు లేకుండా, సిగ్గు లజ్జ ఏం లేకుండా వేషనాల్, ఇక నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ ఏ సిగ్గు ఏం లేకుండా సో ఈయన రీసెంట్గా కొన్ని ఫోటోలు పెట్టిండంట స్టేటస్లు. సో అందులో ఏమని పెట్టిండు ఆయన, సో అందులో ఏమని పెట్టిండో మనకు తెలిసిన వాళ్ళు మనకు ఫోటోలు పంపించారు. మీకు చూపిస్తా కూడా నేను స్క్రీన్ మీద. అంటే స్టేటస్లో పెట్టడం జరిగింది. ఈ ఎదవ 95 మందిని మోసం చేసిందే కాకుండా ఐపీ వేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకో కొంతమందిని మోసం చేద్దామని చెప్పేసి ఆయన ప్రకారంగా ఆయన ప్లాన్ వేసుకోండి. ఇంకొక ప్లాన్ బి అనేది ఇంకా కొంతమందిని మోసం చేయాలని చెప్పేసి ఏం ప్లాన్ వేసిండంటే కొంతమంది ఫొటోస్ పంపించారు. ఆ ఫొటోస్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. సో ఆయన స్టేటస్లు పెడుతుండంటే ఇప్పటికీ. సో ఆ స్టేటస్ల గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ హోటల్ ఇన్వెస్ట్మెంట్, ప్రైమ్ హోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అని చెప్పేసి ఈ పెద్దది పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఫోటోలు పంపించారు మనకు. ఇది మీకు మీ స్క్రీన్ పైన ఇక్కడ నుంచి చెప్తే మీకు కనిపించదు, స్క్రీన్ పైన పెడతారు మా ఎడిటర్స్ చూడండి. దాని తర్వాత ఇగో ఇట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ అంట 1 కోటి నుంచి స్టార్ట్ అంట. 1 కోటి ఇవ్వాలంట, మునిగిపోవాలంటే ఇక మనం. సో 1 కోటి. దాని తర్వాత ఇక కొంతమందితో ఫొటోస్ దిగి పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు కూడా ఈయనతో పాటు మరి పార్ట్నర్సా లేకుంటే వీళ్ళు కూడా మోసపోతున్నారా వాళ్ళకి తెలియదు. అంటే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు మోసపోయారో ఏందనేది వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి అంటే ఆయన స్టేటస్లో ఉన్న ఫోటోలు కొంతమంది మనకు పంపించడం జరిగింది. వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మోసపోయారా లేకుంటే ఏమైందో మనకు తెలియదు. దాంతోపాటు సో ఇక్కడ హోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ట్ ఆఫ్ ది సిటీ ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ 100 CR అంట. సో ఇది పెట్టడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఇట్లాంటి పెద్దవాళ్ళు ఎట్లా కలుస్తారు నాకు అర్థం కాదు ఇట్లాంటి దొంగలకి. సో ఈయన ఇంతమందిని మోసం చేయడం జరిగింది. అది బయటికి రాకముందు కలిసిండా తెలిసినాక కలిసిండా మనకు తెలియదు. 95 మందిని మోసం చేయడం జరిగింది. 34 కోట్లు మోసం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పెద్ద ఆయనతో ఫోటో పెట్టడం జరిగింది. ఈయన IAS ఆఫీసర్ అంట, కింద పెట్టడం జరిగింది. సో ఈయన అంటే ఇంత పెద్దవాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళతో కలిసినప్పుడు కామన్ పీపుల్ ఏమనుకుంటారు అంటే వీళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు. సో పెద్ద వాళ్ళని IASని కలిసిండు కదా అని అనుకుంటారు. అంటే ఈ సార్తో ఈ వేస్ట్ గార్డ్ ఎందుకు కలిసిండో మనకు తెలియదు. అంటే ఇంతమందిని మోసం చేసింది కాబట్టి వాడు వేస్ట్ గార్డే. సో ఇంతమంది ఒక్కసారి 95 మంది అంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత కష్టపడి చేసిన డబ్బులు అయి ఉంటాయి, ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయి ఉంటాయి. అవన్నీ వీడి పొట్టగొట్టినట్టే కదా నిజం చెప్పాలంటే. సో సో ఈ కొండపల్లి గణేష్ అనేటోడు ఇప్పుడు పరారులో ఉండు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాడు ఎక్కడున్నా పోలీసు వాళ్ళు పట్టుకున్నా అసలు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఐపీ రైజ్ చేసిన తర్వాత ఐపీ వేసిన తర్వాత కూడా ఇంకా ఇట్లా మోసాలకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు కోర్టులు ఎందుకు ఏం చేయవు నాకు అర్థం కాదు. ఎంతమంది మోసపోతున్నారు. ఇంకోటి వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఇప్పుడు హర్యానా క్యాడర్లో ఉన్న IAS అయిన తెలుగా హిందా ఏదో మనకు తెలియదు. అంటే ఇక్కడ తెలుగు వచ్చే న్యూస్ అక్కడ హిందీ వాళ్ళు చూస్తారో చూడరు. ఇవన్నీ చూసి కొంచెం వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. అంటే తెలుగు వాళ్ళనే కాకుండా ఎక్కడెక్కడ మోసం చేసుకుంటూ తిరుగుతున్నాడు. సో ఇదంతా ఇది చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్ అంట. ఏడయ్యా లీడర్ అంటే అసలు లీడర్ అంటే ఏందో మీనింగ్ తెలుసా? అసలు లీడర్ అని మనం పిలిస్తే దానికి ఒక వాల్యూ ఉండాలి. జనాల కోసం పోరాటం చేసేటోళ్ళు లీడర్లు. అసలు వీడు లీడరా? సో అంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే అంటే లడ్డు కొన్నప్పుడు వీళ్ళ భార్య ఈయన ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళ భార్య పేరు సరిత. సో వీళ్ళు ఇల్లందు 23వ వార్డు కౌన్సిలర్ వాళ్ళ భార్య. అంటే ఆమెను గెలిపించడానికి డబ్బులు ఖర్చు పెట్టి అంటే లాస్ అయ్యి మరి ఇంతమందిని మోసం చేయాలని అనుకున్నాడా మరి ఏమనుకున్నాడో మనకు తెలియదు. సో 23వ వార్డు కౌన్సిలర్ సరిత వీళ్ళ వైఫ్. సో ఆమెను పొలిటికల్లో పెట్టి దాని తర్వాత చాలామంది కాంగ్రెస్ లీడర్ల బర్త్డేస్ ఎంతమంది ఉంటాయో అంతమంది స్టేటస్లు పెడతా ఉంటాడంట. అంటే ఈయన కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి మొత్తానికి తెలిసిపోతుంది. అంటే ఇట్లాంటి దొంగను కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుంటారా? అంటే ఈ ప్రజల కోసం సేవ చేయాలనుకునే కౌన్సిలర్లు ఇట్లా దొంగ పనులు చేస్తారా? అంటే భార్యను కౌన్సిలర్గా పెట్టేసి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చా?
అంటే ఏ ఏ ఏ ధీమతోటి ఇవన్నీ చేయొచ్చు? అయితే నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అసలు నాకు ఖమ్మం నుంచి కాల్ వచ్చింది. సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు నాతో కాల్ మాట్లాడడం జరిగింది. వాళ్ళ పిల్లల పెళ్లి కోసం జమ చేసుకున్న పైసలు. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి చేసిన పైసలతో ఇదంతా చేయడం జరిగింది. అంటే పైసలు వస్తాయని ఆశించి ఈయనకు పెట్టుబడి రూపంలో పెడితే మాకు కొన్ని పైసలు వస్తాయి కానీ ఆశించుకున్న వాళ్ళకి సో ఇట్లా మోసం చేసిండు, ఇట్లా మోసం చేసిండు అని తెలియంగానే వాళ్ళ గుండె ఎంత బరువెక్కుతుందో ఒక్కసారి ఆలోచించండి. అట్లాంటి వాళ్ళని ఎట్లా మోసం చేయాలనిపించింది? సో చెప్తున్నారు అంటే మీరు ఎట్లా మోసపోయారా అంటే వాడి మాటలు అట్లా ఉన్నాయి, అసలు అది అంటే నమ్మించి గొంతు కోసిండు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అందరు. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇది బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం ఇట్లా చేస్తున్నారు అన్నట్టు కొన్ని టాక్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్గా మంగ్లీ కేసు కూడా మనం చూడడం జరిగింది. అంటే ఈమె పేరు వాడుకొని అందరినీ మోసం చేసిరా లేకుంటే ఈమెనే అందులో పాలు పంచుకుందా మనకు తెలియదు కానీ సో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా ఇదంతా ఒక వాళ్ళ ప్లాన్ ఉంటుందంట. అంటే అందరి దగ్గర దోచుకున్న తర్వాత ఈ ఐపీ అనేది మనం వేసుకుంటే సో మనకి ఏం అవ్వదు అనేది ఒకటి, ఇది ఒక వాళ్ళకి బాగా సపోర్ట్ చేసేది ఒకటి ఐపీ అనేది ఒకటి ఉంది. అంటే ఇక మా దగ్గర లేవు, ఇక మేము ఏం చేయలేము, మేము దివాలా ఎత్తేసినామని చెప్పేసి ఇది ఒకటి అనగానే ఏ కోర్టు కూడా ఆ సరేలే వాడు దివాలా తీసిండు, ఇక వాడి దగ్గర ఎంత ఉందో అంత తీసేసుకోండి అని చెప్పేసి ఇట్లా చెప్తుందంట. అంటే ఇది ఏం న్యాయం? అంటే కష్టపడి పైసలు సంపాదించిన వాళ్ళకి ఇదేం న్యాయం చేస్తున్నాయి కోర్టులు కూడా? నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా అంటే జస్ట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఎవరు జనాలు మోసపోవద్దు అని. సో ఇట్లాంటి దొంగలు చాలామంది ఉన్నారంట. సో చాలామంది దగ్గర ఇట్లా వసూలు చేసి దాని తర్వాత ఫైనల్గా ఐపీ రైజ్ చేస్తారంట. గంతే, ఇక మేము దివాలా తీసేస్తాం, మేము ఈ పైసలు ఇవ్వలేము అని చెప్పేసి ఐపీ పిటిషన్ వేసుకుంటారంట. సో ఇవి జరుగుతున్నాయి. సో ఎవరెవరైతే ఇప్పటి వరకు పైసలు ఎవరికైనా ఇచ్చి ఉంటే జాగ్రత్త పడండి. అంటే వాళ్ళు కూడా అట్లా చేస్తారేమో, జాగ్రత్తగా ఉండండి. అసలు ఒక మనిషి అయ్యి ఉండి ఒక మనిషిని మోసం చేయనీకి అసలు ఇట్లా వస్తుంది నాకు అర్థం కాదు. అరే నీకు కష్టపడడం చాతన కాకుంటే ఏదైనా చేసుకోరా బాబు. ఇట్లా జనాలను మోసం చేసుడు కాదు. పందిలాగా ఎదిగినావు, నీ మొహం చూస్తే ఊయాలనిపిస్తుంది వాళ్ళు మాట్లాడిన మాటలకి. అర్థమవుతుందా? అసలు ఈ వీడియో చేసినాక ఊరేసుకొని చావాలి నువ్వు. సో ఇట్లాంటి వాళ్ళకు ఈ కోర్టులు అసలు చట్టాలు సో కఠినంగా ఉండాలి నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళకు చుట్టాల్లాగా మారితే చాలా కష్టం. అంటే 95 మందిని మోసం చేయడం జరిగింది, 34 కోట్లు. సో వీళ్ళు ఏం చేసినో మీకు కూడా ఐడియా ఉంటుంది. అంటే లాయర్లకి, ఇప్పుడు జడ్జిలకి, వీళ్ళందరికీ ఏమని ఉంటుంది. సో ఈడ ఐపీ పిటిషన్ వేసిండంటే సో 34 కోట్లు మోసం చేసినాడు, వాడు ఇల్లు ఒక్కడు చూపించి 10 లక్షల ఇల్లు చూపించిన అనుకో, అది అందరినీ పంచుకోమని చెప్తారు. అంటే ఇంతగానో మోసం చేసినాడు వాడు ఏం చేస్తాడు? బినామీల పేర్ల మీద పెట్టడా ఆస్తులు? ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ తీయాలి. అసలు నేను సర్కిల్లో ఎవడున్నాడు, అసలు ఏ పొలిటికల్ లీడర్ ఉన్నాడు, అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి వీడికి ఏం సంబంధం? సో అంటే మనం ఎన్నుకునే వాళ్ళని కూడా మంచి వాళ్ళని ఎన్నుకోవాలి నిజం చెప్పాలంటే. ఈ కౌన్సిలర్ అయ్యి ఉండే ఆమె సరిత అనే ఆమె, వీళ్ళ వైఫ్ అసలు ఏం చేస్తుంది? భర్త తప్పు చేసినప్పుడు వాని గురించి మాట్లాడాలి కదా. కానీ ఒక్కటే నేను చెప్పేది, ఇట్లాంటి చాలామంది మోసగాళ్ళు ఉన్నారు. తెల్ల చొక్కాలు వేసుకొని పొలిటికల్ లీడర్ లాగా తయారై, బిజినెస్ మ్యాన్ లాగా తయారై, బ్లేజర్లు వేసుకొని ఉండే వాళ్ళను ఎవ్వరిని నమ్మకండి. అందరూ మన దగ్గరకు వచ్చి మనల్ని మోసం చేయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఎంతోమంది లబో దిబో అని చెప్పేసి నాకు కాల్ చేస్తూ ఉన్నారు చాలామంది. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇల్లందు 23వ వార్డు వీళ్ళ వైఫ్ సరిత ఉంది కదా, అదేవిధంగా మనం ప్రీవియస్ 13వ వార్డు అంటే ఇల్లందు 13వ వార్డు కౌన్సిలర్ సారయ్య గారిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆయనకు ఒకసారి ఫోన్ చేద్దాం. అంటే అక్కడ ఇల్లందు ఖమ్మంలో ఇంకా ఎవరి దగ్గర నన్ను మోసం చేయడం జరిగిందా, అంటే ఈ న్యూస్ అక్కడ వరకు వచ్చిందా, అక్కడ ఎంతమంది మోసపోయారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి మనం కాల్ చేద్దాం సారయ్య గారికి. హలో, బాగున్నానండి. నేను శివ స్టూడియోస్ ఐడియా నంబర్ సేవ్ ఉందా? ఓకే డన్, థ్యాంక్ యూ అండి. సో ఏంటంటే ఈ కొండపల్లి గణేష్ ఉన్నాడు కదా, అంటే మీ ఇల్లందు 23వ వార్డు సరిత కౌన్సిలర్ కదా. కొండపల్లి సరిత గారు అంటే వాళ్ళ హస్బెండ్ దొంగ అని ఒక ముద్ర పడ్డది, మీకు ఐడియా ఉందా? అంటే ఇల్లందులో ఖమ్మంలో ఏమన్నా తెలిసిందా? కొండపల్లి గణేష్ ఒక దొంగ అని అందరికి అర్థమైపోయింది, అంటే ఎంతో మందిని మోసం చేయడం జరిగింది అని చెప్పేసి. అవునండి, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రతి టీవీ ఛానల్లో తన గురించి వస్తుంది. ఆల్రెడీ ఇల్లందు కేసు లో కూడా కేసు అయినట్టు తెలుసు. ఓకే, అంటే ఇల్లందులో కానీ ఖమ్మం సైడ్ అటు సైడ్ ఎవరైనా మోసం చేసినట్టు ఏమన్నా వస్తున్నారా జనాలు బయటికి? అంటే మాకు వాళ్ళది చాలా లాంగ్. ఓకే, కాంగ్రెస్ మేము బీఆర్ఎస్ కదా, అంతగా పెద్దగా అది ఏం కాదు, పట్టించుకోము.
ఓకే. అంటే ఎట్లాంటి వాడు ఈ కొండపల్లి గణేష్ అంటే అక్కడ మోసాలు అవి ఇవి చేస్తా ఉంటాడా? లేకుంటే ఏంది? అసలు వీడిని ఎట్లా గెలిపిచ్చిర్రు? అసలు వీళ్ళ భార్యని ఎట్లా గెలిపిచ్చిర్రు జనాలు అక్కడ? ఎంతవరకు అయితే తన గురించి అయితే ఎప్పుడు బ్యాడ్గా అయితే వినలేదు నేను. ఇది ఫస్ట్ టైం వినడం నేను. ఓకే. వినడం అనేది పెద్ద భారీగా మోసం ఒకేసారి. అంటే ఏంటంటే నాకు కొంతమంది ఖమ్మం నుంచి బాధితులు కాల్ చేసినప్పుడు సో నేను మాట్లాడడం జరిగింది. అంటే ఇట్లా మోసం చేసిందంటే ఖమ్మంలో నాకు తెలిసిన అడ్వకేట్‌కి నేను కాల్ చేసిన. సో ఆయనకి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా ఒక ఆయన మోసం చేసిండంట అంటే ఎవరు కొండపల్లి గణేషా అన్నాడు. అంటే అక్కడ నుంచే ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆయన పైన ఇప్పుడు కేసులు పెట్టడము, జైలుకి వెళ్ళడము, ఆయనకు అక్కడ 4 వైన్స్లు ఏమో వస్తే 2 గవర్నమెంట్ గుంజేసుకోవడం, సీజ్ చేయడం ఇవన్నీ చేసిందంట. నిజమేనా? అవునండి, నిజమే అది. ఓకే. కాదు ఈ దొంగ ఎప్పుడన్నా మీతో మాట్లాడడం జరిగిందా? అంటే ఎలక్షన్ లో మాట్లాడండి, ఎలా అంటే నాకు సపోర్ట్ చేయండి, చైర్మన్ గా ఉన్నా కదా అని చెప్పేసి అన్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుందండి, కాదు మాట్లాడండి అని చెప్పేసి అంతేగా. అంటే వీళ్ళ భార్య కౌన్సిలర్గా గెలిచినాక ఈయన చైర్మన్ అవుదాం అనుకుండా అవును. చైర్మన్ అయ్యి మొత్తము ఇల్లందును ఖమ్మంని మొత్తం మోసం చేద్దామని ప్లాన్ చేసుకుండేమో దొంగ. అయ్యో, మీరేంటండి అలా మాట్లాడుతున్నారు? కాదండి, అంటే 95 మందిని కాకుండా ఎంతో మందిని మోసం చేసిన దొంగ అనుకుంటే ఏమంటాను చెప్పండి. ఇంతమందిని 34 కోట్లు మోసం చేసిండంట. అమ్మో, అవునా? 34 కోట్లు అండి, దగ్గర 34 కోట్లు అంటే మాటలా? అది కరెక్టే అండి, కానీ అమాయకమైన ప్రజలు ఇలా మోసం చేసే వాళ్ళని నమ్ముతారు తప్ప మంచి చేసే వాళ్ళని నమ్మరు ఎవరు. కాదండి, నమ్మించినప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ కష్టపడే వాళ్ళు ఏమనుకుంటారో ఒక 10 రూపాయలు వస్తాయేమో. ఇప్పుడు మనం సంపాదించిన పైసలు ఇంట్లోండే ఏం చేస్తాయి, సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమైనా రూపాయలు వస్తాయేమో, ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తాయేమో అన్నట్టు ఆశపడతారు. దానికి ఇట్లా మోసం చేయడం కరెక్ట్ అంటారా మీరు? అంటే మీరు ఇప్పుడు మీరు కౌన్సిలర్ వాళ్ళ కౌన్సిలర్ కాబట్టి మీరు సపోర్ట్ చేసుకుంటున్నారా? చిచ్చి అలా ఏం లేదండి, తప్పే అంటే ఒప్పుకోండి, దానికి దీనికి సంబంధం ఏమి ఉందండి. ఓకే. అది చేయడం చాలా రాంగ్, కానీ చట్టం ఉంది కాబట్టి చట్టపరంగా వెళ్తే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. తనఖా నుంచి ఏ విధంగా అయినా కానీ కోర్టు తరఫు నుంచి మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకి రిటర్న్ గా ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా కోరిక అంతే. ఓకే. జస్ట్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా అక్కడ ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా? అంటే మీ డివిజన్లో ఎవరన్నా ఉన్నారా అన్నట్టు తెలుసుకుందామని కాల్ చేయడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. సో అంటే అక్కడ కూడా రివీల్ అయిపోయిందంట. అంటే ఇల్లందులో కూడా అంటే ఇట్లా మోసం చేయడం జరిగిందని. అంటే దొంగ అని నేను ఎందుకంటున్నా అంటే వాడు దొంగ కాబట్టి. అరే సిగ్గులేని లజ్జలేని ఎదవ, ఇంతమందిని నువ్వు మోసం చేయడం జరిగింది, జాగ్రత్త. అంటే ఇంకెవరినన్నా మోసం చేయాలంటే నీకు ఉచ్చబడాలి రేపు పొద్దున, అర్థమైందా? అసలు ఇంతమందిని మోసం ఎట్లా చేయాలనుకున్నావు నువ్వు, నాకు అర్థమవుతలే. సో ఈ 95 మందికి మాత్రం నువ్వు దొరికితే మాత్రం అసలు నీ బాడీలో ఒక్క ముక్క కూడా ఉండదు నాకు తెలిసి. సో జాగ్రత్త. అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా జాగ్రత్త. అంటే ఇట్లా మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికే మీరు ఎవరికన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు డబ్బులు ఇచ్చుంటే జాగ్రత్త పడండి, అవి మళ్ళీ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎందుకంటే ఇట్లాంటి దొంగలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్నాడో. లడ్డు కొనాలి, ఫేమస్ అవ్వాలి, సో అందరినీ మోసం చేయాలి. సో ఇది మంచిగా ఆయన స్క్రిప్ట్ ప్రకారంగా రాసుకొని సో మంచిగా అందరినీ మోసం చేయడం జరిగింది. సో కోర్టులో ఐపీ వేసుకోవడం జరిగింది. సో హ్యాపీగా బతుకుతున్నట్టుండు. ఈ పైసలు పెట్టిన వాళ్ళు ఏమో లబోదిబ్బమని రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. సో ఎక్కడ పోతున్నాయి చట్టాలు నాకైతే అర్థమవుతలే. ఇక్కడ మాత్రం నేను ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ దొంగలకే చట్టాలు చుట్టాలు అవుతున్నాయి. సో ఇది మాత్రం మారాలనేది నా కోరిక. సో మీరు కూడా ఇట్లాంటివి మారాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.